మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్. నా పేరు సూర్యభాస్కర్. సో ఈరోజు తేదీ 6 సెప్టెంబర్ 2021. ఈ వీడియోలో మనం ఖమ్మం మిర్చి యార్డ్లో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకున్నాము. సో ఈరోజు కంప్లీట్ డల్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు అండి, స్లో సేల్స్. సో ఈరోజు జెండా పాట గురించి మాట్లాడుకుంటే ఈరోజు 14,200 రూపాయలు అయింది ఖమ్మం మార్కెట్లో జెండా ధర. అయినప్పటికీ కూడా మనకి 14,000 లోపే కొనుగోలు అవుతూ ఉన్నాయండి. 13,900 అంతకు మించి సేల్స్ అయితే లేవు. సో మంచి డీలక్స్, సూపర్ డీలక్స్ క్వాలిటీలు ఉన్నా కానీ మనకి 15,500, 600, 700 ఆ లోపే సేల్స్ అవుతున్నాయి. సో మార్కెట్లో విపరీతమైన వర్షం కురుస్తుంది. అండ్ మనకి ఒకటి మెయిన్ ఏంటంటే ఎక్కువగా ఆర్డర్స్ అయితే లేవు. సో దాని కారణంగా మనకి ఎక్కువగా రేట్ రావట్లేదు. సో దానికి ముఖ్య కారణం మనకి ఈ కరోనా వైరస్ అందరికీ తెలిసిందే. అండ్ ఇంకోటి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ మధ్యప్రదేశ్ మిర్చి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో అది అసలు దానికి కారణమే కాదండి. సో కొంతమేర దాని కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు. బట్ అసలు ఈ రేట్స్ని ఏమంటారు, అది ఎఫెక్ట్ చేసేది అది మాత్రం కాదు. సో మెయిన్గా ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. సో మెయిన్ పైన డిమాండ్ ఉంటేనే మనకి ఇక్కడ సప్లై సాఫీగా జరుగుతుంది. సో అట్లాగా సప్లై మంచిగా ఉంటేనే సో మనకి రేట్స్ అనేవి వస్తాయి కాబట్టి సో డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. ఏదో మనకి మధ్యప్రదేశ్ మిర్చి అని అంటే దాంట్లో మనకి మహా అయితే ఒక 6 to 7% కాంట్రిబ్యూషన్ ఓవరాల్ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే మిర్చి మీద 6 to 7% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈసారి మనకి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన విస్తీర్ణం పెరిగిపోయింది మిర్చి సాగు. సో ఈసారి అది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మనకి 2 times పెరిగింది. ఇప్పుడు 2 to 2.5, 3 times మనకి పెరిగిందని చెప్పుకోవచ్చు మిర్చి ప్రొడక్షన్. సో దానివల్ల ఇప్పుడు మిర్చి రేట్స్ డిఫర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సో మధ్యప్రదేశ్ మిర్చి అని అంటే సో దాంట్లో మనకి మిర్చి క్వాలిటీ, సీడ్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు. సో డెఫినెట్గా అక్కడ క్వాలిటీ మిర్చి అనేది ఉంటుంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ అంటే అక్కడ ఎక్కువగా వాతావరణ తాకిడి అనేది ఎక్కువ ఉండదు. సో మంచి క్వాలిటీ మిర్చి అనేది ఉంటుంది. సో వాళ్ళకి వాతావరణం మంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సో దానివల్ల క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది మిర్చి. దాని ద్వారా వాళ్ళకి మంచి రేటు దక్కే అవకాశం ఉంటుంది. కానీ సో మనకి ఇక్కడ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది అని అంటే ప్రధానంగా మనకి ఇప్పుడు గుంటూరు మార్కెట్ మేజర్ మార్కెట్. సో అక్కడ మనకి మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తూ ఉంటుంది. సో వేరే స్టేట్స్ నుంచి కూడా అక్కడ వస్తూ ఉంటుంది, కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉంటుంది. సో అలాగా మనకి గుంటూరులో కొంతమేర అఫెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ నుంచి ఆ మిర్చి వస్తుంది కాబట్టి సో అది అఫెక్ట్ అవ్వచ్చు. కానీ మనకి ఏంటంటే ఇటు ఖమ్మం, వరంగల్ అండ్ వేరే ఇతర మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సో దానివల్ల పెద్దగా కాంట్రిబ్యూషన్ ఏమి ఉండదు కాబట్టి సో మేజర్ డ్రాస్టికల్ చేంజెస్ అయితే కేవలం మధ్యప్రదేశ్ మిర్చితో అయితే రాదని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది మాత్రం కన్ఫామ్ అండి. సో మధ్యప్రదేశ్ మిర్చి గురించి అయితే మీరు పెద్దగా బాధపడక్కర్లేదు. సో మనకి వార్తా కథనాలు కానీ వాట్సాప్లలో ఫార్వర్డింగ్ మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. సో అదేమి మనకి ఏదో 50%, 60% కాంట్రిబ్యూషన్ అయితే లేదు మనకి ఓవరాల్ మిర్చి ప్రొడక్షన్లో ఇండియాలో. సో కేవలం మహా అయితే ఒక 9 to 10% ఉండొచ్చు అండి. 9 to 10% అంత కూడా ఉండదు. సో ఒక 7% ఉండొచ్చు. అది ఎంతవరకు చెప్పండి. సో ఆ కాంట్రిబ్యూషన్ తోటి మనకి ఇక్కడ పెద్దగా పోయేదేం లేదు. సో ఏదన్నా ఒక 9-10 ఆ లోపల డిఫరెన్స్ ఉంటుంది. కానీ సో పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. సో అందుకని చెప్పేసి దాని గురించి మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. సో మెయిన్ మనకి కరోనా వైరస్, సో ఇప్పుడు 3rd wave వస్తూ ఉంది. సో 3rd wave కారణంగా మనకి ఏంటంటే ఫస్ట్ మనకి ఇండియా నుంచి రాకపోకలు అయితే ఎక్కువగా మంచిగా సాఫీగా జరుగుతలేవు. సో దానికి చాలా కారణాలు. అండ్ అలాగే మనకి ఏంటంటే అన్నీ మన ఇండియాలో ఇప్పుడు మీ ఇంట్లో ఏదైతే పరిస్థితి ఉందో సో అదే పరిస్థితి అన్ని కుటుంబాలలో, అన్ని స్టేట్స్లలో, అన్ని కంట్రీస్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి అయితే ఉంది. ఎకనామికల్గా అందరూ డౌన్లో ఉన్నారు. సో ఫైనాన్షియల్ కండిషన్స్ ఎవరి కూడా మంచి లేవు. సో అందుకని చెప్పేసి సో ఇప్పుడు మీరు బయటికి మార్కెట్కి వెళ్ళారనుకోండి, సహజంగా ఇప్పుడు కూరగాయల మార్కెట్కో లేకపోతే ఏదైనా వస్తువులు తీసుకోవడానికి షాప్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు మనకి కూరగాయల మార్కెట్లోనే అనుకోండి, ఒక టమాటా తీసుకునేటప్పుడు మీరు ఒక 2-3 కిలోలు తీసుకునే కాడ 1 కిలోతోటే సరిపెట్టుకుంటారు. అదే ఒక కిరాణా షాప్కి వెళ్తే ఒక 2-3 కిలోలు మీరు పామాయిల్ కానీ 2-3 లీటర్లు పామాయిల్ గట్లా తీసుకుంటే కనుక అప్పల కోసమో లేదా దేనికోసమే సహజంగా మనం అంటే నార్మల్గా మనకి ఇంట్లో సహజంగా జరిగే సంభాషణ గురించి మాట్లాడుకుంటాం. సో ఆ విధంగా మీరు ఒక 2-3 కిలోలు తీసుకునే కాడ కేవలం 1 కిలో మన వంటలకి సరిపోయే విధంగా తీసుకుంటారు. ఎక్కువ ఖర్చు చేయడానికి మీరు ముందుకెళ్ళరు. అట్లా అదేవిధంగానే ఇప్పుడు మనకి సర్ప్లస్ అవ్వకుండా చూసుకుంటున్నారు పైన కూడా.
సో ఎక్స్పోర్ట్స్ కూడా మనకి సాఫీగా జరుగుతలేవు అంటే అంటే ఎక్స్పోర్ట్స్ మనకి లైన్ మీద జరుగుతలేవు అంటే అదే కారణం. సో సర్ప్లస్ లేకుండా ఎంత అయితే కావాలనో అంతవరకే చూసుకున్నారు కాబట్టి ఎక్కువ మనకి రేట్లు అయితే ఉరుకుతలేవు. సో అది మెయిన్ కారణం మనకి. అండ్ ఇంకా ఫర్దర్గా ఏమైనా రేట్స్ పెరిగే అవకాశం ఉందా అని అంటే సో దాని గురించి ఎవ్వరూ చెప్పలేరండి. సో చెప్తున్నా ఇది మాత్రం నేను గంట పదవి చెప్పగలను. సో ఎవ్వరు కూడా చెప్పలేరు, ఎంత పెద్ద మార్కెట్ ఎక్స్పర్ట్ అయినా ఎవరైనా చెప్పలేరు రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎవ్వరు చెప్పలేరు. సో ఆ మధ్యలో మనకి 16,000 16,100 ఆ విధంగా కొనుగోలు అయినాయి. ఆ తర్వాత మళ్ళీ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయినాయి. 15,000కి దిగువన వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ 14,000 14,200. సో అప్పుడు 16,000కి పోతుందని ఎవరు అనుకోలే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ సడన్గా మళ్ళీ తగ్గిపోయింది. తగ్గిపోతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. సో అది డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. సో అది ఎవరి చేతిలో ఉండదు, ఎవరు ఏ మార్కెట్ ఎక్స్పర్ట్ ఎవరు చెప్పలేరు. సో ఇక్కడ కమిషన్ కొట్టోళ్ళు కూడా చెప్పలేరు, లేకపోతే కొనుగోలుదారులు బయర్లు చెప్పలేరు, అండ్ అలాగే ఎక్స్పోర్ట్ శాఖ వాళ్ళు కూడా చెప్పలేరు. సో ఆ విధంగా ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ శాఖ వాళ్ళు కూడా చెప్పాలనుకుంటే కనుక ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా నడుస్తాయనే దాని గురించి చెప్తారు. కానీ మనకి డిమాండ్ అండ్ సప్లై మీద మెయిన్గా ఇది ఆధారపడి ఉంటుంది అన్నమాట మార్కెట్ పరిస్థితులు అనేది. సో చాలా రకాల ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మెయిన్గా చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. సో ఒకవేళ మీరు అమ్ముకోదలుచుకుంటే ఇక్కడ నుంచి మీరు తెచ్చుకోవచ్చు మార్కెట్కి. సో ఇంకా అమ్మేయండి. సో ఒకవేళ మళ్ళీ డ్రాస్టిక్గా డౌన్ఫాల్ అయినా కూడా మనం చెప్పలేము. సో ఏది చెప్పలేని ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. సో కరోనా వస్తుందని ఎవరైనా అనుకున్నారా? మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది కాబట్టి థర్డ్ వేవ్ వస్తుందన్న భయంలో ఉన్నారు. సో ఆ భయంతో మళ్ళీ ఇప్పుడు ఎక్కువగా ఎవరు సాహసించట్లేదు. సో అది మెయిన్ కారణం. సో ఇంకా మనం నాన్ ఏసీ మిర్చి గురించి మాట్లాడుకుంటే నాన్ ఏసీ 11,000 లోపే కొనుగోలు అవుతా ఉన్నాయి. 10,500 నుంచి 11,000. అండ్ ఇంకా పిక్కలు 0 సైజులు అవి ఉంటే కనుక మంచి ఏసీ డీలక్స్ క్వాలిటీలు ఉన్నా కూడా మనకి 10,000 10,500 11,000 లోపే కొనుగోలు అవుతూ ఉన్నాయి. పిక్కలు 0 సైజులో మంచి డీలక్స్ క్వాలిటీలు మనకి లెంత్ మంచిగా ఉండి మంచి డీలక్స్ క్వాలిటీలు మనకి 2 శిష్విని లేకపోతే మంచి డీలక్స్ క్వాలిటీ. సో వీటి గురించి కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా తేజ సెగ్మెంట్ కిందకి వస్తాయి. సో వాటి గురించి ప్రత్యేకంగా సపరేట్ పేరు మనం సంబోధించి చెప్పడం ఏంటంటే మళ్ళీ కంపెనీకి మనం డబ్బా కొట్టినట్టు అవుతుంది. సో అదేవిధంగా మనకి మిర్చి సీడ్స్ యొక్క ధరలు పెరగడానికి కూడా అదే కారణం. సో యశస్విని 950 1000 రూపాయలు అయిపోయింది. మళ్ళీ 2 1200 1500 అయిపోయింది. ఇంకా స్వస్తిక్ తేజ అంటారా, అది దానికి అసలు లెక్కే లేదు, 2,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది మిర్చి సీడ్స్. సో మనం ఈ సీడ్స్ గురించి ప్రత్యేకించి వాటి గురించి మాట్లాడుకోవటం వల్ల వాటికి కంపెనీకి మనం డబ్బా కొట్టినట్టు వాటికి అడ్వర్టైజ్ ఇచ్చినట్లయితుంది. సో అన్నీ కూడా తేజ సెగ్మెంట్ కిందకి వస్తాయి. మనకి తేజ సెగ్మెంట్లో చాలా రకాలు ఉన్నాయి. సో ఘాట్ ఎక్కువ ఉండేది తేజ సెగ్మెంట్ కాబట్టి సో దాని గురించి ఒకే విధంగా మాట్లాడుకోవాలి. సో కొంతమంది అంటే పేరు పెట్టి ఇది అదని చెప్తున్నారు. సో అదంతా కూడా ఒకటే తేజ సెగ్మెంట్ కాబట్టి సో దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేదు. సో తేజ సెగ్మెంట్ అంతా కూడా 14,000 లోపే కొనుగోలు అవుతూ ఉన్నాయి. మంచి డీలక్స్ క్వాలిటీలు ఉంటే 14,200 ఆ లోపే. ఇంకా 14,200 అంటే ఎక్కడో ఒక 2 అట్లంటే. సో 14,000 లోపే కొనుగోలు అవుతూ ఉన్నాయి. మనకి మీడియం క్వాలిటీలు ఉంటే కనుక 13,200 నుంచి 13,500 600 ఆ లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నాయండి. అండ్ మనకి ఇంకా ఆర్మూర్ గురించి మాట్లాడుకుంటే ఆర్మూర్ 11,000 నుంచి సేల్స్ అయితే లేవు. సో ఆర్మూర్ కానీ 334 కానీ వేరే ఇతర వెరైటీస్కి ఇక్కడ పెద్దగా కొనుగోలు అయితే ఉండవు ఖమ్మం మార్కెట్లో. సో మనకేంటంటే మెయిన్గా తేజ మార్కెట్ ఇక్కడ. సో ఖమ్మం అంటే తేజ మార్కెట్ కాబట్టి తేజ మార్కెట్లో అంటే ఖమ్మం మార్కెట్లో తేజ ఎక్కువ కొనుగోలు అవుతూ ఉంది. మనకి వేరే ఇతర వెరైటీస్ 5531 కూడా వస్తూ ఉంటాయి. 13,000 13,500 ఆ లోపే సేల్స్ అవుతాయి. దానికి మించి సేల్స్ అయితే ఉండవు. ఇంకా 334 అంటే మనకి 10,000 నుంచి తీసుకునే నాదులే లేవు. సో అది కూడా మంచి డీలక్స్ సూపర్ డీలక్స్ క్వాలిటీలు ఉంటేనే. సో నార్మల్గా 7,000 8,000 ఆ లోపు సేల్స్ అవుతూ ఉంటాయి మామూలు క్వాలిటీ ఉంటాయి. సో అంతకు మించి ఎవరు తీసుకోరు ఇక్కడ. అండ్ ఇంకా AK-47 ఇంకా మనకి సూపర్ 10 వాటి గురించి మాట్లాడుకుంటే కనుక 12,000 లోపే కొనుగోలు అవుతూ ఉన్నాయి. సో ఇంకా దీపిక అని అంటారు, టమాటా అని అంటారు. సో అవి ఇక్కడ రావు అసలు. సో అవి ఏంటంటే మనకి వరంగల్లో కానీ లేకపోతే మనకి గుంటూరులో వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఖమ్మం మార్కెట్లో ఏంటంటే ఎవరైనా 1-2 శాంపుల్స్ తెస్తారు, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకవేళ దూరం వెళ్ళని వాళ్ళు. సో అదైతే మనం ప్రత్యేకించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. వేరే ఇతర మార్కెట్స్లో ఏ విధంగానైతే కొనుగోలు అవుతూ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఒక ఐడియాకి రావచ్చు. సో వాటి గురించి చెప్పడం కూడా మంచిగా ఉండదు కాబట్టి సో మీరు వరంగల్ అండ్ అలాగే గుంటూరు మార్కెట్ అప్డేట్స్ కూడా ఫాలో అవుతుందని మన ఛానల్లో ఈ మేజర్ మార్కెట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మనం ఫట్కి గురించి మాట్లాడుకుంటే ఫట్కి మంచి క్వాలిటీ లాల్కట్ క్వాలిటీలు ఉంటాయి కనుక మనకి 7,500 అండి. 7,500 నుంచి సో ఇప్పుడైతే అంత ఊపు లేదు. సో మా అయితే ఒక 8,000 కొనుగోలు అవుతూ ఉంటాయి కానీ
మనకి 6,500 నుంచి 7,000, 7,500 మంచి లాల్ కట్ క్వాలిటీలు ఉంటాయి. అండ్ ఇంకా మనకి 334 తాళంటే 4,500 నుంచి 5,000 వరకు కొనుగోలు అవుతా ఉన్నాయి. సో ఇదండి. అండ్ ఇంకోటి ఈ మిర్చి స్ప్రేస్ గురించి అడుగుతూ ఉన్నారు. సో సెకండ్ స్ప్రే కింద ఏం చేయాలి, థర్డ్ స్ప్రే కింద అని. సో ఇప్పుడు అందరూ కూడా ఫస్ట్ స్ప్రే అయిపోయింది, సెకండ్ స్ప్రే కోసం చూస్తున్నారు. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఒక 10 రోజులు ఆగి కొట్టండి, 15 రోజులు ఆగి కొట్టండి, నెల రోజులు ఆగి కొట్టండి అని చెప్పేసి ముహూర్తాలు పెట్టుకొని రాహుకాలం, కేతుకాలం అండ్ యమగండం చూసుకొని కొడతా ఉన్నారు. సో ఇవన్నీ ముహూర్తాలు పెట్టుకుంటూ పోతే మనకి పని జరగదండి. సో ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. ఈ వర్షాల దాటి నుండి మన పంటలను ఎట్లా కాపాడుకోవాలనే దాని గురించి మనం మెయిన్గా దృష్టి పెట్టాలి. సో ఈ వర్షాల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు మిర్చి పంట వేసుకొని ఉన్నాం, లేకపోతే పత్తి పంట వేసుకొని ఉన్నాము. పత్తి పంట ఇప్పుడు 3-4 నెలల కాల పరిమితిలో ఉంది. సో వాటిని మనం ఎట్లా రక్షించుకోవాలి, మనం నష్టాల బారిన పడకుండా ఎట్లా చూసుకోవాలనే దాని గురించి మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలి. సో మళ్ళీ మిర్చి నాటుకోవడం గురించి కూడా ఏవో 45 రోజులు 50 రోజులు అని మాట్లాడుతున్నారు. సో మీకు నారు వచ్చేస్తే సరిపోతుంది. 35 రోజుల నుంచి 40 రోజుల నారు మీరు వేసుకోవచ్చు. నారు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు అది 30 రోజులు దాటి ఎప్పుడన్నా మీరు వేసుకోవచ్చు. దానికి వేర్లు ఉంటాయి. మనం నాటు వేసుకున్న ఒక 2-3 డేస్ లోపలనే దానికి కొత్త వేర్లు కూడా వైట్ రూట్స్ కూడా వచ్చేస్తాయి. సో రూట్స్ రాకుండా అది ఎట్లా బతుకుతో చెప్పండి. మనం నాటేసుకున్న తర్వాత సెకండ్ డే నుంచే దానికి రూట్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో అది గట్టిగా నిలదొక్కోవడానికి ఒక వారం రోజులు పడుతుంది. అండ్ ఇంకా మంచి సఫిషియెంట్గా ఉండడానికి ఒక 10 రోజులు పడుతుంది. కానీ మనం ఈ వానలకి ఇప్పుడు ఒకవేళ మీరు వారం రోజులు అయిపోయింది నాటేసుకొని, వానలు విపరీతంగా పడతాయి. మరి ఇప్పుడు మీరు 10 రోజుల దాకా చూసి స్ప్రే చేయాలని అనుకుంటే కనుక ఒక్క మొక్క కూడా మిగలదు. సో దానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మనకి అదును దొరికితే అప్పుడు మీరు ఏం చేయాలంటే పైపాటిగా మన న్యూట్రియంట్స్ కానీ లేకపోతే ప్రధాన ఎరువులు ఎన్పికే చల్లుకోవడానికి స్ప్రే చేయాలన్నమాట, ట్రై చేయాలి. సో మనం దుక్కి మందు కానీ ఏదన్నా మనం బేసల్ డోస్ కింద అంటే అడుగుకి ఇస్తే కనుక అది ఖచ్చితంగా వేస్ట్ అయిపోతుంది, మొక్కలు తీసుకోలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం పైపాటిగా స్ప్రే చేయడానికి ట్రై చేయాలన్నమాట. 1261 నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, మోనోమోనియం ఫాస్ఫేట్ కానీ లేకపోతే 319 కానీ 318 కానీ. సో ఇటువంటి పైపాటిగా స్ప్రే చేస్తే కనుక మనం లీవ్స్ నుంచి అవి ఇప్పుడు ఏంటంటే కేవలం ఇప్పుడు సన్లైట్ దొరికితే దాని నుంచి మనం అవి ఫుడ్ని తయారు చేసుకొని బతికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సన్లైట్ కూడా రావట్లేదు కాబట్టి మనం ఫోటోసింథసిస్ ప్రక్రియని కూడా కొంచెం వేగవంతం చేయాలి. సో దానికి మనం ఏం చేయాలంటే కొంచెం క్లోరోఫిల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసే ఎరువుల్ని యూజ్ చేయాలి. సో అలాగా క్లోరోఫిల్ ఎలా వస్తుందంటే నైట్రోజన్ ఎరువులతో వస్తుంది. సో అలాగా మనం నైట్రోజన్ కంటెంట్ ఉన్న యూరియా కూడా మనం పైపాటిగా స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే 319, 318 దాంట్లో మనకి యూరియా కూడా ఉంటుంది అండ్ ఫాస్ఫరస్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఇవి ఖచ్చితంగా స్ప్రే చేయండి. లేకపోతే ఫాస్ఫరిక్ యాసిడ్ స్ప్రే చేయండి. సో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో మనం ముహూర్తాలు పెట్టుకొని చూస్తూ ఉంటే కనుక ఏది జరగదు అండ్ అలాగే మనం నష్టాల బారిన పడాల్సి ఉంటుంది. సో ఇటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. సో వారం రోజుల నుంచి మీరు స్ప్రే చేసుకోవచ్చు అబ్బా. పైపాటి కాకుండా మనం డ్రెంచింగ్ కూడా చేసుకున్నా కూడా మనం మొక్కని ఫస్ట్ మనం బతికించుకునేటట్లు చేసుకోవాలి. సో దానికి మనం ఏదైనా ఫంగల్ ట్రీట్మెంట్ కోసం ఏదైనా ఫంగిసైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ కానీ ఫంగిసైడ్స్ ఉంటాయి మనకి, రోకో కానీ రిడోమిల్ గోల్డ్ కానీ లేకపోతే ఇంకా కాపర్ కూడా చాలామంది స్ప్రే చేస్తూ ఉన్నారు. సో అది సర్వరోగ నిరోధిని. సో దాన్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. అండ్ ఇంకా బలానికి మీరు ఇప్పుడు గ్రోత్ ప్రమోటర్స్ అసలు యూజ్ చేయకండి. సో గ్రోత్ ప్రమోటర్స్ కంటే న్యూట్రియంట్స్ కానీ లేకపోతే ప్రధాన ఎరువులు ఎన్పికే కానీ లేకపోతే మైక్రో న్యూట్రియంట్స్ మనకి ఫార్ములా 4, ఫార్ములా 6, అగ్రోమిన్ మ్యాక్స్ వాళ్ళు అవి స్ప్రే చేస్తే కనుక మొక్కలకి ఫుడ్ని తయారు చేసుకునే గుణం ఉండదు. కాబట్టి మనం అదనంగా ఫుడ్ ఇస్తే కనుక మొక్కలు బతికేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి అండ్ పాటించండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా యూస్ఫుల్ అనిపించే ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫార్మర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇలాగా మీకు ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాన విపరీతంగా పడుతూ ఉంది. సో మీకు కనిపిస్తుందో లేదో. సో మార్నింగ్ నుంచి ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంది. సో మార్నింగ్ కొంచెం జల్లుగా ఉన్నా కూడా ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచుకుంది. సో వానలు మనకి తెలంగాణలోనైతే 8వ తారీఖు వరకు ఉందని అంటున్నారు. అండ్ మనకి కోస్తాంధ్ర కానీ లేకపోతే ఆంధ్ర ప్రాంతాల్లో మనకి 7వ తారీఖు వరకు వర్షాలు ఉన్నాయన్నట్టుగా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మీకు అదును దొరికితే మొక్కల్ని నేను చెప్పినట్లుగా మీరు ట్రీట్ చేసుకొని కాపాడుతున్నారు. సో అదనమాట సంగతి. సో ఉంటాను ఇంకా రామ్ బాయ్. డీలక్స్ క్వాలిటీ పిక్కలు 0 సైజ్ కాయలు
10,000 నుంచి 11,000. ఇది క్వాలిటీ 11,000 రూపాయలు.